ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా ప్రతికూలతలు అనుకూలంగా మారతాయి। అలాగే మరి ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ముఖ్యమైన వార్తలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి। ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు। ఇతరులకు సహాయం చేయటంలో తులారాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు। అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే వీరు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు। ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది। అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కలిగి ఉంటారు। అందరితో కలుపుకొని పోయే తత్వం కలవారిగా ఉంటారు కాబట్టి 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు। అయినప్పటికీ తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు। మంచి చెడు బేరీజు వేసుకున్న తర్వాతే తెలిసిన విషయాలు వీరు అమలు చేస్తూ ఉంటారు। అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనే తపన కూడా తులారాశి వారిలో మనం అధికంగా చూస్తూ ఉంటాం। అయితే మీకు ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు। అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాలు తీసుకుంటేనే మీ యొక్క జీవితంలో మీరు శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు। అయితే ముఖ్యంగా వీరికి చిల్లర వ్యాపారాలు ఎక్కువగా కలిసి వస్తాయి। వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు। అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి। భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి। దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది। అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తూ ఉంటారు। వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి కనుక చూస్తే చాలా ముఖ్యమైన వార్తలైతే ఈ రోజు మీకు ఉండబోతున్నాయి। అంటే చాలా కాలం క్రితం మీరు విడిపోయినటువంటి ఒక బంధాన్ని మీరు తిరిగి కలుపుకునే ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుంది। అది స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, లేకపోతే భార్యాభర్తల బంధం కావచ్చు। చాలా కాలం క్రితం కానీ లేకపోతే గొడవల కారణంగా మీరు గత కొద్ది కాలంగా కానీ దూరంగా ఉంటున్నారు। అటువంటి వారితో తిరిగి బంధాన్ని కలుపుకునే ఒక చక్కటి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు। అయితే విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుపుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। అలాగే తులారాశి జాతకులకి నూతన వ్యక్తితో పరిచయం కూడా ఈ రోజు ఉండబోతుంది। అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది। ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వారి విషయంలో ఇది జరిగే సూచన అయితే కనిపిస్తుంది। ముఖ్యంగా మీరు ప్రభుత్వ వాహనాల్లో కానీ ప్రైవేటు వాహనాల్లో కానీ ప్రయాణం చేస్తున్న సమయంలో నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది। ఆ పరిచయం కాస్త స్నేహ బంధంగా మారి దీర్ఘకాలం పాటు ఆ బంధం కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో కలిసి మాట్లాడాలని, అలాగే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారితో చర్చించాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు। ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి। పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక మంచి అవకాశం అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి।
అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి ఒక పనిని పూర్తి చేయటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. ఆ పని పెండింగ్ లో ఉండిపోతుంది. ఈ కారణంగా పై అధికారుల ద్వారా కూడా మీరు మాటికి మాట పడాల్సి వస్తుంది. అయితే ఆ పని పూర్తి చేయాలని చాలాసార్లు మీరు అనుకున్నా కానీ పరిస్థితులు అనుకూలించటం లేదు. అటువంటి ఒక పని పూర్తి చేసే మంచి అవకాశం అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ విధంగా చక్కటి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో కలిసి మీరు వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి గురించినటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆ వ్యక్తి గురించి మీకు పూర్తిగా తెలుసు అనే ఒక భ్రమలో మీరు ఉన్నారు. అయితే ఆ వ్యక్తి గురించి తెలిసినటువంటి ఆ నిజం విని మీరు ఖచ్చితంగా షాక్ కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో మీకు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పని విషయంలో మీరు చాలా నిబద్ధతతో ఉండి పై అధికారుల ప్రశంసలు పొందుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేక మీకు ఒక పెద్ద సమస్యను సృష్టించడానికి అనవసరమైన గొడవల్లో మిమ్మల్ని ఇరికించడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఖచ్చితంగా వింటారు. ఆర్థిక పురోగతి లభిస్తుంది. అది వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు. అంటే ఉద్యోగస్తులకి జీతం పెరగటం, వ్యాపారస్తులకి మీరు వ్యాపారంలో చాలా లాభాలు చూడటం, ఈ విధంగా ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యమైన వార్తలైతే ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే సాధారణంగా కనిపిస్తున్నాయి. గృహిణులకి చూస్తే మీరు ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా సరే గొడవ పడి ఉంటే వారితో మళ్లీ తిరిగి మీరు కలిసిపోయే మంచి అవకాశం అయితే రాబోతుంది. అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీరు గొడవ పడి ఉన్నట్లయితే వారితో మీరు ఖచ్చితంగా కలిసిపోతారు. కానీ మీ యొక్క లైఫ్ లో ఒక ఊహించని పరిణామం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలకి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే చాలా పెద్ద గొడవ జరిగి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా అవసరం. ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి. అంటే కుటుంబ సభ్యులే అని ఒకరి గురించి మరొకరి దగ్గర మీరు చెప్పిన మాటల వల్ల ఈ పెద్ద సమస్యలోకి మీరు చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే పురుషులకి ఆల్కహాల్ సేవించి మీరు డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరమైన అంశంగా సూచించబడుతుంది. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. అలాగే మీరు నిర్మనుష్య ప్రదేశాలకు రాత్రి సమయాల్లో అస్సలు వెళ్లకూడదు. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తులారాశి వారికి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని ముఖ్యమైన వార్తలు కూడా ఈ రోజు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుణ్ణి ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు కదండి. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ముఖ్యమైన వార్తలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్త పడాల్సిన అంశాలు కూడా ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.